మిత్రుడు అన్నట్టుగా ఉమ్, డెఫినెట్లీ ఆమె ఒక ఐకాన్ గా ఉన్నారు. ఉమ్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనండి, ఆమె ఇందిరాగాంధీ పోలికలు కానీ, ఆమె అవును, మాట్లాడే భాష కానీ, ఆమె స్పీచెస్ కానీ, అవును, అక్కడ ఉన్న ప్రజలకు ఫస్ట్ టైం పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి ఒక అట్రాక్షన్ గానే నిలిచింది ఆమె. అవును. ఈ ఫ్యాక్టర్స్ అని వారు చెప్పినట్టుగా డెఫినెట్ గా మాకు అనుకూలంగా పరిణమించి ఉంటాయి, అందులో ఉమ్, అనుమానం ఏం లేదు. ఉమ్, ఉమ్, అండ్ అంతకుముందు రాహుల్ గాంధీని గెలిపించుకున్నారు కాబట్టి ఈసారి వాళ్ళ సిస్టర్ని గెలిపించి మొదటిసారిగా ఆమె పొలిటికల్ ఎంట్రీకి ఆ స్థానం అనేది మాకు పనికొచ్చింది. ఉమ్, అది మంచిదే. ఆమె ఎంట్రీ కూడా పాలిటిక్స్ లో మంచి సమయంలోనే వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఉమ్, సో ఆ వ్యక్తిని మనందరం కూడా స్వాగతించాల్సింది. దానికి కారణాలు మనందరికి తెలుసు. అది అది ఎలక్షన్స్ కంటే ముందే ఇట్స్ ఎ కేక్ వాక్ అని మనందరికి కూడా తెలుసు. ఓకే, పెద్ద విశ్లేషణ దానికి అవసరం లేకుండే. ఉమ్, ఇక్కడికి వచ్చే వరకల్లా జార్ఖండ్ లో కూడా మీరు ఇంతకుముందు మిత్రుడు కూడా అన్నట్టుగా అరెస్ట్ సిబు సోరెన్ చేసిన విధానం కానీ, అది ఆ అరెస్ట్ కానీ డెఫినెట్ గా ఒక సింపతి వేవ్ లాగా క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ కూడా బీజేపీ సర్వశక్తులు ఒకటి పోరాడింది అనడంలో అనుమానం ఏం లేదు. ఉమ్, కానీ వాళ్ళకి ఫలితం రాకపోవడానికి అక్కడ ఉన్న లోకల్ ఫ్యాక్టర్స్, ఉమ్, తర్వాత సిబు సోరెన్ అరెస్ట్ వల్ల కలిగినటువంటి ప్రకంపనాలు, ఉమ్, ఇవన్నీ ప్లస్ ఇంకొకటి కార్పొరేట్ కూడా సంస్థలు అక్కడ మైనింగ్ లో విపరీతంగా పార్టిసిపేట్ అవుతాయి. అవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఉన్నాయి, కేంద్ర అవును, ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కార్పొరేట్ సంస్థలు మోకరిల్తాయి తప్ప అవును, మా వైపు రావు. అయినా కూడా వాటిని అన్ని అధిగమిస్తూ అక్కడ ఈ కూటమి, ఇండియా కూటమి గెలవడం అనేది డెఫినెట్లీ ఒక అప్రిషియబుల్ థింగ్. ఓకే, అన్నట్టు అంచనాలు మాకైతే వస్తుంది ఖచ్చితంగానే ఉండింది. బట్ అంచనాలకు మించి ఆ రిజల్ట్ మా వైపు రావడం అనేది డెఫినెట్లీ ఐ వెల్కమ్. బట్ ఇంతకుముందు మిత్రుడు ఒక మాట అన్నాడు, ఉమ్, నాలుగోసారి కూడా మేము వస్తామంటే. సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ పార్టీ వాడే. ఉమ్, ఆయన అన్నాడు థర్డ్ టైం కనుక మోడీ వస్తే హిట్లర్ అవుతాడు అన్నాడు. ఉమ్, అంటే ఆ డిక్టేటోరియల్ యాటిట్యూడ్ అనేది క్రమంగా మోడీలో కనపడుతుంది. ఆయన ఓకే, అనుకున్నట్టు ఒకప్పుడు అద్వానీ గారు తర్వాత వాజ్పేయి గారి కాంబినేషన్ లో నడుస్తున్న బీజేపీ పార్టీ కాదు ఇది. ఇప్పుడు 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 అటువంటి పరిస్థితులు లేవంటారా? డెఫినెట్లీ ఉమ్, ఎక్కడ ఉన్నాయండి మీరు ఏమని. ఉమ్, 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 ఇప్పుడు అమిత్ షా ఉమ్, అండ్ మోడీ కాంబినేషన్ ని ఉమ్, మీరు వాజ్పేయి అండ్ అద్వానీ కాంబినేషన్ కింద పోల్చగలుగుతారా? న- వీళ్ళంతా సాఫ్టా? ఉమ్, వీళ్ళు ప్రతి దగ్గర రాజకీయ క్రీడనే, వీళ్ళు కూడా ఇతర పార్టీలకు ఏం తీసుకోవట్లేదు. ఉమ్. పొలిటికల్ గేమ్స్ ఖచ్చితంగా ఆడుతున్నారు. మన గతంలో మహారాష్ట్ర అంటే చూసాం, ఎన్ని రాష్ట్రాల్లో ఆడాలి, తమిళనాడులో చూసాం. ప్రతి దగ్గర మంచి చేయాలంటే వాళ్ళ ఆడాలి తప్పదు సార్. గతంలో ఉన్న బేసిక్ ఫిలాసఫీలో ఉమ్, నేననడం కాదు, సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు మళ్ళా మోడీ వస్తే కష్టంగా పట్టుకోవడం, ఆయన హిట్లర్ అయిపోతాడు అన్నాడు. అంటే డిక్టేటరియల్ యాటిట్యూడ్ అన్నది వాళ్ళ విధానాల్లో కనపడుతుంది. లక్కీగా ఇప్పుడు డిపెండెంట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఉమ్, మొదటి 2 టర్మ్ లో వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఏకపక్షంగా ఓకే, ఎన్డీఏ సభ్యులు ఉన్నా సరే పట్టించుకోకుండా తీసుకోగలిగే శక్తి అప్పుడు ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒక రకంగా దేశానికి అది మంచిది. 4th టైం కల్లా ఆ శక్తి మరింత క్షీణిస్తుంది. మళ్ళా ఇండియా కుటుంబం వస్తే మేము అనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఓకే, అనుకోవడం తప్పలేదు. ఓకే, మీరు అనుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు గెలిపోవటంలో సర్వసాధారణం. అవి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి. యా, యా. కానీ ఇక్కడ సార్ మరి జార్ఖండ్లో మహిళలకి ఆర్థిక సాయం అనేది మీకు బాగా ఉపయోగపడింది. కానీ తెలంగాణలో ఆర్థిక సాయం విషయంలో మాత్రం ఎందుకు వెనకబడ్డారు? దాని విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్థిక వనరులు లేవని ఇంతకుముందు బిగినింగ్ లో కూడా అన్నాను కదా. అనుకున్న స్థాయిలో ఆర్థిక వనరులు లేకపోవడం, మేము ఊహించిన దానికంటే ఎక్కువ రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోవడం, ఈ కారణాల చేత మాకు ఆ ప్రాబ్లం వచ్చింది. జార్ఖండ్ లో ఆ ప్రాబ్లం ఉంటుందని అనుకోను. అది మినరల్ వెల్త్ ఉన్నటువంటి రిచ్ స్టేట్ అది. ఓకే, సో దాన్ని అన్ని ఆచితూచే హామీ ఇచ్చుంటాడు. ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా సీఎం ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ సీఎం ఉన్నాడు. అవును, వాడు కూడా తెలంగాణ ఉద్యమం, సుదీర్ఘ ఉద్యమం తర్వాత ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డదో అక్కడ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా ద్వారా కూడా ఒక సుదీర్ఘమైన ఉద్యమం జరిగింది. దాని ఫలితంగా వచ్చినటువంటి ఆ పోరాటాల ఫలితంగా వచ్చిన ఏర్పడినటువంటి రాష్ట్రం అది. కాబట్టి వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే ఆయన హామీ ఇచ్చాడు అనుకుంటా. మేము కూడా ఇక్కడ దాన్ని వదిలిపెట్టాం. ఇంతకుముందు చెప్పినట్టుగా 3-4 months మాకు టైం ఉంది. ఆ లోపల వేస్ అండ్ మీన్స్ పరిస్థితి చూసుకొని అక్కడో ఇక్కడో నిధులు సమీకరించుకొని సపోజ్ చేసి మేము ఆ హామీలు కనుక నెరవేర్చకపోతే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక ఎలక్షన్స్ లో మాకు ఓటు డెఫినెట్ గా మా దెబ్బ కొడుతుంది. అది ఒక రాజకీయ పార్టీగా మాకు తెలుసు. సో దాన్ని ఓవర్కమ్ కావడానికే అన్ని విధాలుగా సీఎం కూడా కృషి చేస్తా ఉన్నాడు. అక్కడ మన సిబు సోరెన్ గారు కూడా ఆయన చెప్పిన వాగ్దానం నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే. సో కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. రేవంత్ రెడ్డి పెద్ద మార్కేం చూపించలేకపోయాడు మహారాష్ట్ర ఎన్నికల్లో. సో అక్కడికి పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగాడు తప్పితే పెద్దగా చేసింది ఏం లేదని మాట్లాడారు. సో దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఏముంటుందండి, ఇప్పుడు అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ పోయింది. మన ఇదివరకు నిజాం నవాబు పాలిత ప్రాంతమైనటువంటి అన్ని జిల్లాల లోపల వాళ్ళ పార్టీ మీటింగ్లు, పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి ఆఖరికి ఒక
సర్పంచ్ స్థానాన్ని కూడా పోటీ చేయలేదు. అవును. వాళ్ళు యాంటిసిపేషన్ చేశారు, డబ్బులు ఉన్నాయి అనుకున్నారు, ప్రభావం చూపిస్తాం అనుకున్నారు, ఏం చూపించలేకపోయారు. వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి కూడా విరమించుకున్నారు. అవును. అట్లాంటి మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ప్రభావం ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన వల్ల అసలు ఓట్లే పడలేవు అని మీరు చెప్పగలుగుతారా? అవును. ఏదో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. అది గెలవడానికి లేదా ఒక పెద్ద ప్రభావం చూపడానికి సహకరించకపోవచ్చు, కానీ అసలు పనికి రాకుండా ఉంటుందని అనుకోను. ఓకే. ఎవరైనా సరే ఏ లీడర్ పోయినా అవును. వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా, ఎందుకంటే అవి చూసుకునే వెళ్తారు. స్థానికంగా తెలుగు వాళ్ళు ఎంత ఉన్నారు, ఇదివరకు అది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగమా కాదా, ఇవన్నీ చూసి దాని ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే, హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటే పోతారు ఆ లీడర్స్. సో దానివల్ల కాస్త ఇన్ఫ్లుయెన్స్